మిత్రులందరూ బాగున్నారా? నిజంగా ఒక మనిషి సక్సెస్ అవుతున్నాడంటే ఆ మనిషి యొక్క ఫెయిల్యూర్ కోసం, ఆ మనిషి యొక్క ఓటమి కోసం కొంతమంది జనాలు, కొన్ని వర్గాలు ఎదురు చూస్తుంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇదే విషయం అనిల్ రావుపూడి డైరెక్టర్ విషయంలో జరుగుతుంది. అతని వరుసగా 8 సినిమాలు హిట్ అయిపోయినాయి. అయితే ఇతను ఎక్కడ దొరుకుతాడా, ఎప్పుడు ఓటమి పాలవుతాడా అని నార్మల్ పీపుల్స్తో పాటు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సంక్రాంతికి చిరంజీవి గారితో వస్తున్నారు. చిరంజీవి గారి విషయం తెలిసిందే. చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్ళారో, రాజకీయాల తర్వాత నుంచి సినిమాల్లో చేస్తున్నారు కానీ అంత ఇంపాక్ట్గా అనిపించలేదు. ఎట్లా అంటే ఆయన స్టైల్ని ఆయనే కాపీ కొడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నాను. కానీ నేను అన్ని సినిమాలు చూశాను. ఖైదీ నెంబర్ 150 కానీ, వాల్తేరు వీరయ్య కానీ, గాడ్ ఫాదర్ కానీ, ఇట్లా కొన్ని కొన్ని సినిమాలు చూడటం జరిగింది చిరంజీవి గారిని. అదే సైరా నరసింహారెడ్డి గారు ఆ సినిమా ఒకటే యాక్సెప్ట్ చేస్తే, సైరా నరసింహారెడ్డి ఆ సినిమా తర్వాత మిగతా అన్ని సినిమాలు కూడా కమర్షియల్ సినిమాల్లో ఆయనే కాపీ కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఒక పక్క బాలకృష్ణ గారు వచ్చేసేసి చిన్నపిల్లలు పెట్టుకొని భగవంత్ కేసరి ఇలాంటి ఒక మ్యాన్ ఆఫ్ మాస్ రోల్లో అట్లా చేస్తూ ఉన్నారు. కానీ వెంకటేష్ గారు కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవుతా అట్లా ఉంది. కానీ చిరంజీవి గారి యాక్టింగ్ వచ్చేసి ఆయనే ఇమిటేట్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. కానీ అనిల్ రావుపూడి అనే వ్యక్తి ఏదైతే చిరంజీవి గారు ఉన్నారో, శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళారో ఆ ఫ్లో మిస్ అయిందో, శంకర్ దాదా జిందాబాద్ వరకు ఏ ఫ్లో అయితే ఉందో దాన్ని ఇప్పటి నుంచి కంటిన్యూ చేయించారు మనశంకర వరప్రసాద్ సినిమాతో. నేను మనశంకర వరప్రసాద్ సినిమా చూస్తున్నంతసేపు ఎంత బాగుందంటే, చిరంజీవి గారి యాక్టింగ్ ఎంత న్యాచురల్గా ఉందంటే, ఆ గ్రేసు, ఆ స్టైలు ఎక్కడైతే శంకర్ దాదా జిందాబాద్ సినిమాతో ఆపాడో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయినట్టుగా అనిపించింది. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఏదో ఇమిటేట్ చేస్తున్నట్టు కాదు, మళ్ళీ న్యూగా చిరంజీవి గారు మళ్ళీ స్టార్ట్ చేసినట్టు. ఒక 71 సంవత్సరాల వ్యక్తి, ఒక 25 సంవత్సరాల కుర్రోడు కూడా మెయింటైన్ చేయలేనటువంటి స్టైల్ని, ఆ ఫేస్ గ్లోని, ఆ ఎక్స్ప్రెషన్ని, అవన్నీ పర్ఫెక్ట్గా ఎంత బాగా ఇచ్చారంటే చిరంజీవి గారు అద్భుతంగా చేశారు. ఈ అద్భుతంగా చేయడానికి కారణం వెనకాల అనిల్ రావుపూడి గారు 100% ఉన్నారు. ఏదైతే చిరంజీవి ఉన్నారో మాస్ హీరో, ఒక గ్యాంగ్ లీడర్ కానీ, ఒక స్వయం కృషి కానీ, ఒక డాడీ కానీ, ఒక ఠాగూర్ కానీ, ఒక ఇంద్ర కానీ, ఒక రుద్రవేణ కానీ, ఒక అభిలాష కానీ, ఏదైతే చిరంజీవి గారు ఉన్నాయో అలాగే మాస్ సినిమాల ముఠామేస్త్రి అన్ని కలగలిపి ఈ మనశంకర వరప్రసాద్లో కనపడ్డాడు. ఖచ్చితంగా వాచబుల్ మూవీ. వెంకటేష్ గారు కూడా ఈ సినిమాకి హెల్ప్ చేశారు. చాలా చాలా బాగుంది చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, కామెడీ టైమింగ్ కానీ, సెంటిమెంట్ టైమింగ్ కానీ ఎక్సలెంట్ మూవీ. సూపర్ చాలా బాగా చేశారు చిరంజీవి గారు.